అందుకే ఆనాడు కొమరం భీము నుంచి చాకలైలమ్మ వరకు 70 దశకంలో నక్సలైట్లు దున్నేవాడికే భూమి అని నక్సల్ బరి ఉద్యమాలను నిర్మించింది భూమి కోసమే. ఈ భూ ప్రపంచం మీద ఎక్కడైనా భూ ఉద్యమాలు జరిగినవో లేదో భూముల కోసమే విప్లవాలు నడిపిన గడ్డ ఈ తెలంగాణ గడ్డ. భూముల కోసమే విప్లవం వచ్చింది. ఆ విప్లవమే ప్రజలకు విముక్తి కలిగించింది. ఆ పోరాటమే ఆ స్ఫూర్తి కొమరం భీమరాజ్ ఏదైతే జల్ జమీన్ జంగల్ అని చెప్పి కొట్లాడిండో, చాకలి ఐలమ్మకున్న 2 ఎకరాలు ఇస్నూర్ దొర రామచంద్రారెడ్డి గుంజుకోనికపోతే తిరగబడి రోకలి బండలతో కొట్టి తెలంగాణ నుంచి దొరలను గడీల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించింది చాకలి ఐలమ్మ. బట్టలుత్తుకున్న ఒక ఆడబిడ్డ ఆమెకు పసుపు కుంకుమల కింద వచ్చిన 2 ఎకరాల భూమిని దొర ఆక్రమించుకోనికపోతే చివరికి తెలంగాణకే విముక్తి కలిగించే తెలంగాణ ఉద్యమం సాయుధ రైతాంగ పోరాటం పుట్టింది తెలంగాణలో. స్వతంత్రం వచ్చినాక దొరల దగ్గర భూస్వాముల దగ్గర వేలాది ఎకరాల భూములలో దళితులు గిరిజనులు బీసీలు రైతు కూలీలుగా మగ్గిపోతుంటే బానిసలుగా ఉంటే నీ బాంచం దొర అని బతుకుతుంటే నక్సలైటు ఉద్యమాలు వచ్చినాయి ఊరూర. ఆ నక్సలైటు ఉద్యమాలే అసైన్మెంట్ చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితి కల్పించింది. వంగరలో పుట్టిన మన బిడ్డ పివి నరసింహారావు గారు ఇవన్నీ గుర్తించి శ్రీమతి ఇందిరాగాంధీ గారి అనుమతితోని ఆదేశంతో పేదలలో చైతన్యం వచ్చినప్పుడు, పేదలు పోరాటం చేసినప్పుడు ప్రతి గ్రామంలో నివసించేవాడు భూమిని ఆత్మగౌరవంగా చూస్తాడు. భూమి ఆత్మగౌరవం. ఇక్కడున్న గ్రామాల నుంచి వచ్చిన ప్రతి వాళ్ళకి తెలుసు వెనకటికి పిల్లని ఇయ్యాలంటే ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎన్ని అరకలు కట్టి దుంతాడని అడిగేటోళ్ళు. నాకు గుర్తున్నంత వరకు నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఊరికి పిల్లని ఇయ్యాలని ఎవరన్నా వచ్చినా ఈ ఊరు నుంచే ఊరికైనా పిల్లని ఇయ్యాలనుకున్నా ఆయనకి ఎంత భూమి ఉందా, ఎన్ని అరకలు కట్టి దుంతాడని కనుక్కునేటోళ్ళు. ఊర్లోకి వచ్చేటప్పుడు చక్కగా చుట్టాం పిల్లని చూడనికనో పిల్లని ఇయనికనో వచ్చేటోళ్ళు కాదు. ఊర్లో అట్లా మాదిగ గేరు నుంచి అవతల గేర్లలో చిన్నగా పడి బీసీలు ఉండే గేర్లకెళ్ళో ఎస్సీలు ఉండే కెళ్ళో ఆ పటేల్కి ఎంత భూమి ఉందా, ఎన్ని అరకలు కట్టాడు, ఎంత దుంతాడు, పలానా ఆసామికి ఎంత భూమి ఉందా అని పిల్లని ఇయనికి వచ్చేది. అంటే ఒకనాడు పిల్లని ఇయ్యాలన్నా పిల్లల్ని చేసుకోవాలన్నా పేదవాడు ఆత్మగౌరవంగా చూసేది భూమి. ఇవాళ మన ఆత్మగౌరవాన్ని కేసీఆర్ గారు గుంజుకుంటున్నారు. ఇవాళ మన ఆత్మగౌరవం మీద కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాడి చేస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన నిర్ణయం తీసుకుంది. పెద్దలు దామోదర రాజనరసింహ గారు, కోదండరెడ్డి గారి నేతృత్వంలో ఈ ధరణి వల్ల వచ్చిన దరిద్రం, ఈ ధరణి వల్ల వచ్చిన కష్టాలు, ఒకప్పుడు కాసరపాణిలో 16 కాలం నుండే 16 కాలంలో కబ్జా కాలం. ఇవాళ కాస్తులు కబ్జాలు తీసేయడం ద్వారా వెనుకటికి నక్సలైట్ల దెబ్బకు ఊర్లో వదిలిన దొరలు హైదరాబాద్ లో ఉన్నోళ్లకు మళ్ళా వాళ్ళ పేర్లు భూములలో తెచ్చి వాళ్ళ భూములకు వాళ్ళని చేసి వాళ్లకు రైతు బంధు వేస్తుండు. ఇవాళ వాళ్ళ భూములను తొండి పంచాయతీ పెట్టి భూమి దున్నుకుంటున్న దగ్గర మళ్ళా అక్రమ వసూళ్లకు పాల్పడుతుంది. ఎందుకు తెచ్చిండే అని కేసీఆర్ ఇది చూస్తే గ్రామాలలో ఉన్న వాళ్ళ సుట్టపొళ్లకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు పెద్ద పెద్ద భూస్వాములకు మేలు జరిగే విధంగా హైదరాబాద్ చుట్టూతా నిజాం నవాబు వదిలిపోయిన వేలాది ఎకరాల భూములు ప్రభుత్వ భూములుగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ధరణి పోర్టల్ ద్వారా పాత రికార్డులన్నిటిని మాయం చేసి ఇవాళ ఏ ఎంఆర్ఓ ఆఫీసుల పాత రికార్డులు లేవు. ఆర్టీఓల దగ్గరికి కలెక్టర్ల దగ్గరికి రికార్డులు తెమ్మని చెప్పి ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఉండాల్సిన మొత్తం రెవెన్యూ రికార్డులను కలెక్టర్ల దగ్గరికి తీసుకెళ్లి దాచిపెట్టి ఒరిజినల్ రికార్డులను అన్నిటిని కూడా ఇవాళ విధ్వంసం చేసిండు. సచివాలయం కూలగొట్టుడు పేరు మీద, తరలించుడు పేరు మీద లక్షలాది ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులు సర్వనాశనం చేసి విధ్వంసం చేసి ఏ భూమి ఎవందో, ఏ భూమి ఎవడు ఆక్రమించుకుంటుండో ఎవడికి అర్థం కాకుండా కల్వకుంట చంద్రశేఖరరావు గారు చేసింది. సచివాలయం కూలగొట్టులో వాస్తు ఒక్కటే కాదు, కొల్లగొట్టే భూముల కథ కూడా ఉన్నది. ఇవాళ రెవెన్యూ రికార్డులు ఎక్కడా లేవు. ఒకప్పుడు భూముల రికార్డు కావాలంటే కాసరపాణి తీసుకున్నది. 54-55 సంవత్సరంలో ఎవరు పొజిషన్లు ఉండ్రు, ఆ తర్వాత ఎవరికి అమ్మిండ్రు, వాటి వివరాలు అన్ని ఉండేవి. గ్రామాలలో గొలుసు రాతతోని రాసి పెట్టేది. ఇవాళ కంప్యూటర్ల పేరు మీద, ఆధునీకరణ పేరు మీద, ధరణి పోర్టల్ పేరు మీద ఈ రాతతోని రాసిన భూమి రికార్డులన్నిటిని కూడా సర్వనాశనం చేసిండు. గతంలో రెవెన్యూ సదస్సుల పేరు మీద తండ్రి నుంచి వారసులకు ఒకవేళ భూమి విరాసత్ కింద రావాలంటే దరఖాస్తు పెట్టుకుంటే గ్రామంకి వచ్చి రెవెన్యూ సదస్సు పెట్టి ఎల్లయ్య కొడుకు మల్లయ్యనేనా, మల్లయ్య కొడుకు పుల్లయ్యనేనా,
ఈ భూమి నిజంగానే వాళ్ళదేనా ఏం సంగతి అని చెప్పి రెవెన్యూ సదస్సు పెట్టి గ్రామ పంచాయతీ కాడ గ్రామ సభలు పెట్టి బదిలీ చేసేటోళ్ళు ఇవాళ సాదా కాగితం మీద కొనుక్కున్న వాళ్ళకు సాదా కాగితం కొనుక్కునేది నిజమేనా అని రెవెన్యూ సదస్సుల ద్వారా గ్రామ సభల ద్వారా గ్రామ ప్రజలను అడిగి బదిలీ చేసేటోళ్ళు ఇవాళ వాటి అన్నిటిని కూడా తుదముట్టించి ప్రభుత్వమే పేదోళ్ల భూములు కబ్జా పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ కేసీఆర్ తెచ్చిన ధరణి పోర్టల్ పేద ప్రజలకు మేలు చేయడానికి కాదు, లక్షలాది మంది రైతులు రోడ్లు ఎక్కుతుంటే ఇంతకుముందే బొమ్మరాజ్పేట నుంచి నా కాన్స్టిట్యున్సీ నుంచే మేడ్చల్ నుంచే వచ్చిన మిత్రులు రైతులు ఒక మంత్రి మొత్తం రికార్డు గోల్మాల్ చేసిండు. ఆ మంత్రి మాయమాటలు ఇవాళ మా ఊరే తిరగబడే పరిస్థితి వచ్చింది, మా ఊరే సత్య పరిస్థితి వచ్చింది భూమి లేక అని చెప్తున్నారు. ఇట్లాంటి ఏ ఊర్లో చూసినా ఇంతకుముందే మా శ్రీహరి చెప్పిండు కంసాన్పల్లి నారాయణపేట దగ్గర 1400 ఎకరాలు ఉంటే 200 మీకు ఇస్తాం, 1200 ఫుడ్ ప్రాసెస్ పార్క్ పెట్టుకుంటామని మేము గుంజుకుంటామని ఆ లోకల్ ఎమ్మెల్యే చెప్తున్నాను. నేను అక్కడ నారాయణపేట నుంచి వచ్చిన మా మిత్రులకు చెప్తున్నా, ఒకవేళ అట్లనే ఆ ఎమ్మెల్యేనో వాళ్ళు ఎవరైనా ప్రభుత్వం వాళ్ళు వస్తే ఎడమకాలు చెప్పుతో కొట్టండి నా కొడుకల్ని ఎవరైనా మీ భూములకు వస్తే. వాడు మీకు పుట్టినా మీ అయ్య కుట్టినా మీ పాలోనికి పుట్టినా మీ భూములకు రావడానికి అడిగి నిలదీసి చెట్టు కట్టారు నా కొడుకులను ఊర్లోకి వస్తే. వెనకటికి చెప్పేటోళ్ళు పెద్దోళ్ళు ఎవడన్నా అడ్డగోలు వెళ్తే ఊర్లో యాప చెట్టు కట్టి లాగులో తొండలు ఇడిచేదని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా ధరణి పోర్టల్ ద్వారా ఆక్రమించుకుంటున్న భూములకు ఎవడని వస్తే పట్టుకొని చెట్ల కట్టేసి లాగులో తొండలు ఇవ్వండి. అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదు భూమికి రైతుకున్న అనుబంధం, భూమికి గిరిజనులకున్న అనుబంధం, భూమికి ఆదివాసి బిడ్డలకున్న అనుబంధం, భూమికి దళితులకున్న అనుబంధం ఏందో అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదు. ఇవాళ అందుకే లక్షలాది ఎకరాల పేదల భూములు గుంజుకొని రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్న విధానానికి కాంగ్రెస్ పార్టీ 100% వ్యతిరేకం. ఇప్పుడేదో రెవెన్యూ సదస్సులు 15 తారీఖు నుంచి పెడతానికి కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. దీనికి కారణం మీరు తీసుకున్న కార్యక్రమం. మీరు ముందుగానే నిర్ణయించరు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ దీని మీద కార్యక్రమాలు తీసుకుంటున్నప్పుడు సోమేష్ కుమార్ ను సిద్దిపేట పంపించి హరీష్ రావు గారు ఆయన కలిసి తూతూ మంత్రంగా ఒక సమీక్ష చేశాడు. మళ్ళా ఇవాళ ఇందిరా పార్కు దగ్గర రాష్ట్రం నలుమూల నుంచి బాధితులు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తామంటే నిన్న కేసీఆర్ మళ్ళొక సమీక్ష పెట్టి 15 తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు చేస్తా ఉంటాం. నేను అడుగుతున్న కేసీఆర్ ను ఇక నమ్మేది లేదు. ఎందుకంటే చెప్పింది ఏది కేసీఆర్ ఇప్పటివరకు చేసిన దాఖలు నోరు ధరిస్తే చెప్పదని చెప్తాడు. చెప్పి మర్చిపోతాడా, మర్చిపోయి చెప్తాడా మనకు తెలియదు. ఏసి చెప్తాడా, దిగుతే మర్చిపోతాడా కూడా మనకు తెలియదు. నాకైతే తెలియదు, ఇక మరి మీకే తెలియాలి. అందుకే నేను చెప్తున్న ఒక్క మాట మాత్రం నాకు తెలిసింది చెప్తున్నా, కేసీఆర్ ను నమ్మనికే లేదు. మాయలోడు మాయ మాటలు చెప్తాడు, అప్పటికాడికి ఏదన్నా చెప్తాడు. ఆ గంట గడిస్తే చాలు కేసీఆర్. కాబట్టి ఈ ధరణి పోర్టల్ మీద మా పార్టీ నాయకులు రైతుల్ని పేదోళ్ళని కలుపుకొని చేస్తున్న పోరాటానికి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. ఈ ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఏకైక జవాబు ధరణి పోర్టల్ రద్దే. ధరణి పోర్టల్ రద్దు చేసే లోపల హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.